Hi friends, welcome to Telugu Grade channel. This is Arun Kumar. Welcome back to new video. Friends, ఇది వచ్చేసి బడ్జెట్ యాంప్లిఫైర్ బోర్డ్ పార్ట్ 6 అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మనం TDA 2030 5.1 యాంప్లిఫైర్ బోర్డ్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. ఈ బోర్డ్ ప్రైస్ అండ్ కనెక్షన్స్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అంతకంటే ముందు మీరు ఇంకా వీడియో చూస్తే లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో లైక్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ కొట్టండి. సో పోయేదేముండదు, నన్ను కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారనమాట. మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఈ వీడియో నుంచి. తప్పకుండా లైక్ కొట్టండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ అయితే పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే వెంటనే అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఇంకేం లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపోదాం పదండి. ఈ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి TDA 2030 5.1 యాంప్లిఫైర్ బోర్డ్ అనమాట. సో ఇది వచ్చేసి 5.1 హోమ్ థియేటర్ బోర్డ్ అనొచ్చు ఇంకా దీన్ని అయితే. సో మనమైతే 5.1 ఛానల్ అయితే దీని నుంచి క్రియేట్ చేయొచ్చు. సో ఇందులో వచ్చేసి 5 ట్రాన్సిస్టర్స్ అయితే ఉంటాయన్నమాట. అందుకే దీని 5.1 ఛానల్ అయితే చెప్పొచ్చు అనమాట. సో నేనైతే ప్రీవియస్ గా 4.1 అండ్ 2.1 అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అండ్ వాటి కనెక్షన్స్, వాటి ప్రైస్ డీటెయిల్స్ అన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకవేళ చూడాలనుకుంటే పైన ఏ కార్డ్స్ కింద డిస్క్రిప్షన్ లో ఆ 2 వీడియోస్ లింక్స్ అయితే ఇస్తాను. మిస్ అవ్వకుండా వీళ్ళైతే చూడండి. దాని నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మీకు ఏ బోర్డ్ నుంచి మంచి సౌండ్ అవుట్పుట్ ఇష్టమో సో ఆ బోర్డ్ అయితే మీరైతే పర్చేజ్ చేసి తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ బోర్డ్ కంపేర్ చేసేసి అదనమాట. సో దీని కనెక్షన్స్ విషయానికి వస్తే ఈ బోర్డులో వచ్చేసి నార్మల్ గా మనం అన్ని బోర్డ్స్ ఇచ్చినట్లే ఆడియో ఇన్పుట్ ఇస్తాం, పవర్ ఇన్పుట్ ఇస్తాం, ఆడియో అవుట్పుట్ తీసుకుంటాం అనమాట. సో మనం ఏ బోర్డు తీసుకున్నా, ఏ యాంప్లిఫైర్ బోర్డు తీసుకున్నా సో ఈ 3 కామన్ అయితే ఉంటాయి. సో అది ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది అయితే మనకు తెలిస్తే చాలా అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి ఓన్లీ వాల్యూమ్ కంట్రోల్ అయితే ఉంటుంది అనమాట. అది పొటెన్షియోమీటర్ ద్వారా. సో మనకి డైరెక్ట్ ఆడియో బ్లూటూత్ మధ్య నుంచి తీసుకుంటాం కదా, అది వచ్చేసి పొటెన్షియోమీటర్ అయితే కనెక్ట్ చేస్తాము. అండ్ పొటెన్షియోమీటర్ నుంచి లెఫ్ట్ రైట్ గ్రౌండ్ బోర్డులో అయితే కనెక్షన్స్ అయితే ఇస్తాం అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే కనెక్షన్స్ అయితే ఇస్తాము, ఆడియో ఇన్పుట్ కనెక్షన్స్. అండ్ పవర్ సప్లై విషయానికి వస్తే దీనికి వచ్చేసి 12 వోల్ట్ పవర్ ఇన్పుట్ అయితే ఇవ్వాలన్నమాట. ఫ్రమ్ అడాప్టర్ నుంచి అయితే మీ దగ్గర ఉన్న అడాప్టర్ నుంచైనా పవర్ ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ స్పీకర్ విషయానికి వస్తే ఇందులో వచ్చేసి మనకి 4 స్పీకర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, 2 స్పీకర్స్ లెఫ్ట్, 2 స్పీకర్స్ రైట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒక సబ్ ఊఫర్ అయితే ఉంటుంది, దానికి సపరేట్ పిన్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ నుంచి మనకైతే సబ్ ఊఫర్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇందులో టోటల్ అవుట్పుట్ చూసుకుంటే 100 వాట్ అయితే ఉంటుంది అనమాట. 100 వాట్ అవుట్పుట్ అయితే ఉంటుంది మొత్తం ఇది వచ్చేసి. సో అందులో 30 వాట్ మనకి సబ్ ఊఫర్ కి అయితే ఇవ్వచ్చు. అండ్ మిగిలినంతా మన స్పీకర్స్ లోనే ఉంటుంది అనమాట. సో స్పీకర్స్ ని సరౌండింగ్ కి అండ్ 2 స్పీకర్స్ వచ్చేసి నార్మల్ ఫ్రంట్ స్పీకర్స్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి 5.1 ఛానల్. చాలా ఆడియో అయితే చాలా క్లియర్, క్రిస్టల్ గా అండ్ చాలా నచ్చేలాగా అయితే ఉంటుంది అనమాట. ఇవి దీంట్లో ఉన్న కనెక్షన్స్. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 450 నుంచి 500 మధ్యలో అయితే దొరుకుతుంది అనమాట. అండ్ ఒకవేళ ప్రైస్ డ్రాప్ అయితే మనకైతే 400 అయితే ఈ బోర్డ్ అయితే లభిస్తుంది అనమాట. ఇది ఆఫర్ లో దొరికినప్పుడు అయితే 400 తీసుకోవడం అయితే నేనైతే వర్త్ అనే చెప్తాను. ఎందుకంటే చాలా సౌండ్ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట ఈ బోర్డ్ లో. అండ్ మనకి కొంచెం ట్రాన్సిస్టర్స్ కూడా కొంచెం పవర్ఫుల్ ట్రాన్సిస్టర్స్ అనమాట. సో మనకైతే క్లియర్ క్రిస్టల్ గా అయితే వాయిస్ అనేది మనకైతే ట్రాన్స్మిట్ అవుతుంది. సౌండ్ అనేది నీట్ గా వస్తుంది. ఫ్రీక్వెన్సీ కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు అనమాట. మనం నీట్ గా కనెక్షన్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట. సో అది ఒకవేళ మీరు వీటి కనెక్షన్స్ ఏమన్నా కావాలి అంటే లైవ్ గా చేసి చూపించాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. పర్చేజ్ చేసి నేనైతే మీకు నీట్ గా డీటెయిల్ కనెక్షన్స్ అయితే చేస్తాను. అండ్ అదైతే మన గివ్ అవేలో మన సబ్స్క్రైబర్స్ కి అయితే ఇచ్చేద్దాము. సో ఎవరైతే ఈ వీడియోకి తప్పకుండా 1K లైక్స్ కొట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఈ బోర్డ్ యాంప్లిఫైర్ బోర్డ్ పర్చేజ్ చేసి 1 కనెక్షన్స్ ఇచ్చేసి మీకైతే గివ్ అవేలు అయితే ఇచ్చేస్తాను అనమాట. సో మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఈ వీడియోకి 1K లైక్స్ అయితే టార్గెట్. సో ఆ 1K లైక్స్ ఫినిష్ చేసేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఇంకా ఫాలో అవ్వకుండా వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోకుంటే తప్పకుండా పెట్టుకోండి. సో ఈ 3 చేసినట్లయితే నేనైతే ఒకరోజు ఇన్స్టాగ్రామ్ లో అనౌన్స్ చేస్తాను. ఎప్పుడైతే మన ఛానల్ కి 1K రీచ్ అవుతుందో అప్పుడైతే సో ప్రొసీజర్ అయితే చెప్తాను. సో దాని నుంచి మనమైతే గివ్ అవే అయితే ఇద్దాం ఈ బోర్డ్ ని పర్చేజ్ చేసి. సో కనెక్షన్ చేసి నేనైతే మీకు నీట్ గా అయితే ఇస్తాను. సో మీకు కావాల్సిన డిజైన్ లో హోమ్ థియేటర్ కి మీరైతే ఫిక్స్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట. సో వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి. 1K లైక్స్ చేస్తే మీకే గివ్ అవేలో ఈ బోర్డ్ అయితే వస్తుంది అనమాట. అసలు మిస్ చేసుకోకండి. అండ్ కొత్త వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా అయితే వస్తుంది అనమాట. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ప్రతి బోర్డు కొని నేనైతే వాటి కనెక్షన్స్ అయితే లైవ్ గా చేసి అయితే చూపిస్తాను ఇన్ డీటెయిల్ గా. అండ్ వాటిలో కొన్ని బోర్డ్స్ అయితే మీకైతే గివ్ అవేలు అయితే మీకే ఇచ్చేస్తాను అనమాట. దిస్ ఈజ్ అరుణ్ కుమార్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.